ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటార్స్ని నేమ్ ప్లేట్ మీద కేడబ్ల్యూ లేదా హెచ్పిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మోటార్స్ని కేవీఏలోనే మనము మెన్షన్ చేయడం జరుగుతుంది, కేవీఏలోనే మెన్షన్ చేయడం జరగదు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఏదో ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, ఆల్టర్నేటర్ అవ్వచ్చు, వీటికి వచ్చేసరికి మనము కేవీఏలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. దీనికి రీజన్ ఏంటో చూద్దాము. ముందుగా మోటార్కి వచ్చేసరికి మోటార్కి మనం ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది, మెకానికల్ ఎనర్జీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో మోటార్కి ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ. అంటే మోటార్కి వచ్చే పవర్ సప్లై ద్వారా మన అవుట్పుట్ మెకానికల్గా ఎనర్జీని తీసుకుంటాను. అంటే అది ఇది హార్స్ పవర్లో కన్వర్ట్ చేయబడుతుంది. అంటే మెకానికల్ పవర్ ఇస్ నథింగ్ బట్ హార్స్ పవర్ అనమాట. అదే ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చే ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చే ఇన్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇక్కడ అవుట్పుట్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీయే తీసుకోవడం జరుగుతుంది. కమింగ్ టు ది ఆల్టర్నేటర్కి వచ్చేసరికి ఆల్టర్నేటర్ ఆల్సో ఇన్పుట్కి మెకానికల్ ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదో టర్బైన్స్ ద్వారా రొటేట్ చేయడం వల్ల, ఆల్టర్నేటర్ తిరగడం వల్ల మనకు అవుట్పుట్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీ రావడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్ఫార్మరు ప్లస్ ఆల్టర్నేటరు రెండు కేసుల్లో కూడా మనకి అవుట్పుట్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఉందన్నమాట. సో కమింగ్ టు ది మోటార్ వచ్చేసరికి ఈ కేసులో వచ్చేసరికి అవుట్పుట్ అనేటువంటిది మెకానికల్ అనమాట. సో ముందుగానే మ్యానుఫ్యాక్చరర్కి అవుట్పుట్ ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయబడుతుంది, ఎంత లోడ్ కనెక్ట్ చేయబడుతుంది ముందుగానే తెలుస్తుంది. ఇక్కడ మన ఈ ఇమేజ్ని చూసినట్లయితే ఈ మోటార్ యొక్క అవుట్పుట్లు సాఫ్ట్ వద్ద మనకి ఒక ఇంపెల్లర్తో పాటుగా ఒక ప్లాంజ్ ఫిట్టింగ్ కనెక్ట్ చేయబడి, అంటే ఇది మెకానికల్ ఎనర్జీ అనమాట. ఇక్కడ మెకానికల్ ఇదర్ వాటర్ పంపింగ్ అవ్వచ్చు, లేదా సమ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పర్పస్ అవ్వచ్చు. ఇక్కడ మెకానికల్గా సమ్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. అంటే మోటారు మెకానికల్ ఎనర్జీ ఇస్తుంది. సో ముందుగానే మ్యానుఫ్యాక్చరర్కి ఎంత డిపెండింగ్ అపాన్ అప్లికేషన్ బట్టి ఎంత రేటింగ్ ఉన్నటువంటి హార్స్ పవర్ కావాలనేది ముందుగానే తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి ఇది డిజైన్ చేయడం జరుగుతుంది. బట్ కమింగ్ టు ది ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి ఇక్కడ అవుట్పుట్లో మనం ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్లో కనెక్ట్ చేసే లోడ్ అనేటువంటిది ఎటువంటి లోడ్ కనెక్ట్ చేస్తామో ముందుగానే చెప్పలేము. ఎందుకంటే మన కన్జ్యూమర్స్ మనం ఎవరైతే ఉన్నామో మనం కన్జ్యూమర్స్ అంటాము. కన్జ్యూమర్స్ వాడేటువంటి లోడ్స్ రెసిస్టివ్ లోడ్ అవ్వచ్చు, ఏదో ఇండక్టివ్ లోడ్స్ అవ్వచ్చు, లేదా కెపాసిటివ్ లోడ్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏ లోడ్స్ అయినా కన్జ్యూమర్ వాడవచ్చు. ఎగ్జాక్ట్గా ట్రాన్స్ఫార్మర్కి పర్టికులర్గా ఒక లోడే కనెక్ట్ చేస్తామనేటువంటిది ఎవరు చెప్పలేరు అనమాట. అందువల్ల ట్రాన్స్ఫార్మర్స్ని కేవీఏలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్స్కి వచ్చేసరికి కేడబ్ల్యూలో మెన్షన్ చేయడం జరుగుతుంది. బికాజ్ మోటార్కి డిఫాల్ట్గా అవుట్పుట్ లోడ్ అనేటువంటి ముందుగానే ఫిక్స్ చేయబడుతుంది. ఈ డిపెండింగ్ అపాన్ అవుట్పుట్ లోడ్ బట్టే మనకి మ్యానుఫ్యాక్చరర్ అనేటువంటిది నేమ్ ప్లేట్ మీద ఎంతో కొంత ఈ లాసెస్ని క్యాలిక్యులేట్ చేసుకుని పవర్ ఫ్యాక్టర్ని ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. 0.9 అవ్వచ్చు, 0.8 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు అనమాట. బట్ ట్రాన్స్ఫార్మర్ ఇదర్ ఆల్టర్నేటర్ అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, కేవీలో మెన్షన్ చేయడం. అందుకే ట్రాన్స్ఫార్మర్ జనరల్గా 1000 కేవీ అంటాము, లేదా 2000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్స్ అని పిలుస్తూ ఉంటాము. బట్ మోటార్స్ వచ్చేసరికి 5 హెచ్పి మోటార్ అంటాము, లేదా 5 కిలోవాట్ మోటార్ అంటాము, లేదా 10 హెచ్పి మోటార్ అంటాము, లేదా 10 కిలోవాట్ మోటార్ అంటాము. సో సింపుల్ లాజిక్ వచ్చేసరికి మోటార్కి అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ కాబట్టి ఈ షాఫ్ట్ వద్ద మనకి ఎంతైతే అవుట్పుట్ ఎనర్జీ వస్తుందో అది ముందుగానే మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేసి మోటార్ని తయారు చేయడం జరుగుతుంది. బట్ ట్రాన్స్ఫార్మర్ని అవుట్పుట్ లోడ్ ముందుగానే డిసైడ్ చేయడం అనేది జరగదు. దానివల్ల మనకి ట్రాన్స్ఫార్మర్స్ని కేవీఏలో మెజర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్స్ని కిలోవాట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది.